హలో, నేను మీ కౌలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌలి టాక్స్. నిన్న ఐపీఎల్ 2026 లో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది. మ్యాచ్ హైలైట్స్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇచ్చింది. మిడిల్ ఆర్డర్ మ్యాచ్ ని కంట్రోల్ చేసింది. కేకేఆర్ సైడ్ చూస్తే బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ మిస్ అయింది. ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయారు. కీ వికెట్స్ ఫాస్ట్ గా పడిపోయాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ టైట్ బౌలింగ్ చేసి కేకేఆర్ ని ప్రెజర్ లో పెట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కంప్లీట్ డామినేషన్ తో మ్యాచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఫైర్ మోడ్ లో వచ్చింది. కేకేఆర్ ని ఈజీగా డామినేట్ చేసింది. ఇప్పుడు మనం ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. మ్యాచ్ జరుగుతున్నది చిదంబరం స్టేడియంలో. చెపక్ పిచ్ అంటే స్పిన్ కి హెవెన్. స్లోగా ఉంటుంది, బ్యాటింగ్ ఈజీ కాదు, సో స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. సిఎస్కే కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి పిచ్ గురించి పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. పంజాబ్ కి ఛాలెంజ్ ఏంటంటే స్పిన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. సిఎస్కే సైడ్ నుండి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మ్యాచ్ ని కంట్రోల్ చేస్తారు. పంజాబ్ సైడ్ నుండి పవర్ హిట్టర్స్ ఇంపాక్ట్ ఇవ్వాలి. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ డామినేట్ చేస్తే అదే మ్యాచ్ ని డిసైడ్ చేస్తుంది. హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే ఆల్వేస్ డేంజరస్. నా ఫీలింగ్ ఏంటంటే సిఎస్కే కి కొంచెం ఎడ్జ్ ఉంది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సిఎస్కేయా, పంజాబా? అన్నట్టు ఈరోజు ధోని ఆడతాడా ఆడడా? కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్. బాయ్.